లేదు. సహోదరి, సహోదరుడా, నువ్వు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నావు గనుక, నువ్వు క్రైస్తవుడిని క్రైస్తవురాలు అని చెప్తున్నావు గనుక, మన చుట్టూ ఉన్న సమాజం సహజంగా ఏం ఆశిస్తారు? వీళ్ళు భక్తిపరులు, దేవుని బిడ్డలు, క్రైస్తవులు, యథార్థంగా జీవిస్తారు, నీతిగా జీవిస్తారు, అబద్ధాలు చెప్పరు, బూతులు మాట్లాడరు, అన్యాయం చేయరు, యథార్థంగా జీవిస్తారు అని వాళ్ళు సాధారణంగా మన నుంచి అలాంటి జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కారణం ఏమిటంటే, నేను ప్రకటిస్తున్నా, మనం నమ్ముతున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతివంతుడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఆయనలాగే జీవిస్తామని చెప్పి లోకం సహజంగా ఆశిస్తుంది. మరి లోకం నీ దగ్గర నుంచి ఎటువంటి జీవితం అయితే ఆశిస్తుందో దాన్నే కనపరుస్తున్నావా, లేకపోతే నటిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. యేసు శిష్యులు కాబట్టి ఎంతో కొంత వీళ్ళకి పవర్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు నమ్మారు, కానీ వాస్తవంగా ఆ పవర్ని వారు కనపరచలేకపోయారు, దొరికిపోయారు. చుట్టూ ఉన్న వాళ్ళు అనుకున్నది ఏమిటంటే, వీళ్ళకి చాలా శక్తి ఉంటుంది దేవుని బిడ్డలు కాబట్టి, దేవుని సేవ చేస్తున్నారు కాబట్టి. కానీ వాస్తవంగా వాళ్ళల్లో శక్తి లేదు.